ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా మనం ఒక మంచి మాటను ఈ ఆత్మావలోకన కార్యక్రమంలో గుర్తు చేసుకుంటుంటాం. ఆ క్రమంలో ఈరోజు ఫ్యామిలీ అనేది ఎంత ముఖ్యమో అనే దాని మీద మాట్లాడుకుందాం. అసలు ఫ్యామిలీ అనేది బిల్డింగ్కి బేస్మెంట్ ఎంత ముఖ్యమో ఒక సమాజంలో ఒక ఫ్యామిలీకి అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ బాగున్నప్పుడే సమాజం బాగుంటుంది. అందరూ కలిసిందే సమాజం. సమాజం వేరు, ఫ్యామిలీ వేరు కాదు. వందల ఫ్యామిలీలు కలిసినప్పుడు అదొక సమాజంగా ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఫ్యామిలీ ఇంపార్టెంట్. అసలు ఈ ఫ్యామిలీలో ఈ రోజుల్లో ఇప్పుడు ఎక్కువగా ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ రైజ్ అవుతున్నాయి. అన్నిట్లో ముందని చేస్తున్నారు, ఫ్యామిలీస్లో వెనకని చేస్తున్నారు. ఎందువల్ల అన్నీ అని కాదు, అందరి గురించి నేను మాట్లాడటం లేదు. అంటే జరుగుతున్నవి ఎక్కువగా ఉన్నాయి అనే విషయం మీద చెప్తున్నాను. కాబట్టి ఎందుకు అంటే ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో అమ్మ నాన్న, అమ్మ ఎంత ముఖ్యమో నాన్న అంత ముఖ్యం, నాన్న ఎంత ముఖ్యమో అమ్మ అంత ముఖ్యం. ఆమె పాత్ర ఆమెకుంది, నాన్న పాత్ర నాన్నకుంది. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కన్నా ఇద్దరూ సమపాళ్ళల్లో కష్టపడుతున్నారు. ఒకరికొకరు సహకరించుకుంటూ హాయిగా ఉండాలి అనేది కాన్సెప్ట్. కానీ వీటి మధ్యలోకి ఈగోస్ అని, సహకారం, ప్రోత్సాహం, ఒక అంటే తృప్తి పడే మాట, ఆ తీరు మారిపోతుంది. ఎందుకంటే స్పీడ్ యుగం, ఎక్కువ స్పీడ్గా పోతుంది. ఎవరి పనులు వాళ్ళకి ఎక్కువ అవుతుంది. సో ఆ పనులు ఎక్కువ ఒత్తిడి వల్ల వాళ్ళకున్న ఓర్పు కానీ సహనం కానీ తగ్గి అది ఎక్స్పోజ్ అవుతుంది. దాన్ని ఒకరికొకరు ఇముడ్చుకోలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు. దానివల్ల సగం సమస్యలు వస్తున్నాయి. ప్లస్ ఇంకా కొంచెం ఇదయ్యాక పిల్లలు వాళ్ళు వినలేదనే ఒక బాధ, వినలేదు అనే దానికన్నా ఒకరినొకరు అర్థం చేసుకోలేదు అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే పిల్లల గురించి పెద్దలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక ఇండివిజువాలిటీని కోరుకుంటారు. దాన్ని మనం జాగ్రత్తగా అందిస్తూ మనల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ చెప్పగలిగినంత చెప్తూ ప్రయాణం సాగిస్తూ ఉండాలి. ఇది అన్ని పిల్లలు అనేది ఏంటి, ఇంటికి అందాన్నిచ్చే, అంటే ఇల్లు ఎంత తీర్చిదిద్దుకుంటామో అంత అందాన్నిచ్చేది పిల్లలు. కాబట్టి వాళ్ళు లేని తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు లేని పిల్లలు లేరు. ఇదంతా కలిస్తేనే ఒక మంచి కుటుంబం. అందుకని దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. ఎవరికి వాళ్ళ మీద, ఒకరు అని కాదు. ఇది వన్ వే ట్రాఫిక్ అయితే ఎప్పుడు నిలబడదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గడిపితే చాలా అద్భుతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మనం ఎన్ని చోట్లకు ఎక్కడ ప్రయాణం చేసి వచ్చినా, లేదు ఏరోప్లేన్లలో ఎంత ఎత్తుకు ఎగిరి విదేశాల ప్రయాణం చేసినా తిరిగి మన గూటికి వచ్చినప్పుడు అది ఎక్కడన్నా కానీ మన గూటికి చేరినప్పుడే మనకు తృప్తి, ప్రశాంతత దొరుకుతుంది. అందుకని ఇల్లు అనేది ఆ తృప్తినిచ్చేటువంటి ఒక దేవాలయం లాంటిది. మనకు మనసు బాగాలేనప్పుడు గుడికి పెడతాం. అలానే మన ఇంటికి వస్తే మనం సేద తీరగలగాలి. అది ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఇక ఈ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అవుతాయి. ఎందుకంటే మగపిల్లలు ఉన్నవాళ్ళు కోడల్ని తెచ్చుకుంటారు. అమ్మాయి ఉన్నప్పుడు వేరే ఇంటికి కోడలుగా పంపిస్తారు. అంటే ఫ్యామిలీలోకి ఇంకొక వ్యక్తి మన గ్రూప్లో చేరుతుందన్నమాట. లేదు వేరే కుటుంబంలోకి ఇంకో అమ్మాయి వెళ్తుంది. ఎవరన్నా కానీ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరు ఇటు అబ్బాయికి అమ్మాయిని తెచ్చుకున్నా మనము అత్త కాకుండా అమ్మగా ఆలోచించి మనం వాళ్ళను ఒక తృప్తిగా వాళ్ళకు ఒక స్వేచ్ఛను, ఒక అభిమానాన్ని అందిస్తే
వాళ్ళు మనలో కలిసిపోతారు. వాళ్ళు వాళ్ళ అమ్మకు దూరమై వచ్చినప్పుడు మనలో మన మనిషిగా వాళ్ళు ఇమడగలగాలి. అలా ఉన్నప్పుడు ఇరుపక్షాలు హాయిగా ఉన్నప్పుడు సమస్య జటిలం కాకుండా ప్రశాంతతనిస్తుంది. ఇక్కడ ఈగోస్ కన్నా అభిమానము, ఒకరికొకరు మనకు మనమే లేకపోతే ఎలా అనే భావనతో మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉన్నట్లయితే ఎవరి హద్దుల్లో వాళ్ళు, ఎవరి ఎంత పరిమితిలో వాళ్ళు ఉండగలగాలో అంత పరిమితిలో ఉంటూ ఆనందాన్ని తెచ్చుకోవాలి. మనకు మనం మన ఫ్యామిలీలో చిన్న చిన్నవి ఉన్నప్పుడు సరిదిద్దుకోవాలి. మంచిగా ఉన్నప్పుడు దాన్ని స్వీకరించగలగాలి. ఒక మంచిని అంటే ఒక అప్రిసియేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళల్లో ఎవరన్నా కావచ్చు, కోడలు అత్తకి ఇవ్వచ్చు, అత్త కోడలికి ఇవ్వచ్చు, అల్లుడికి ఇవ్వచ్చు, అల్లుడు అత్తకు అమ్మకు ఎవరికైనా ఒకరికొకరు అలా ఆ తృప్తిని పొందగలిగితే ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతూ ఉంటుంది. అలానే వీళ్ళు కోడలైనా కావచ్చు, కోడలు కొడుకు కావచ్చు, కూతురు అల్లుడు కావచ్చు, 2 కుటుంబాలకి వారధి లాంటి వాళ్ళు. అందుకని అల్లుడు ఇటుపక్క కుటుంబాన్ని కూడా గౌరవిస్తూ తన కుటుంబాన్ని రక్షించుకుంటూ వచ్చిన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆ అమ్మాయి ఆ ఇల్లు నాది అనే భావనతో మంచిగా ఉండి ఆలోచించగలిగితే ఇరుపక్షాలకు సమస్యలు ఉండవు. కానీ ఏ ఒక్కరూ లోపం చేసినా అది ఒక అంటే పద్ధతి లేకపోవడం వల్ల అది వేరే అనర్థాలకు కారణమవుతుంది. చిన్నవి కాక పెద్దవి అవుతాయి. లేదు పెద్దవాటిని చిన్నవి చేసుకోవాలంటే ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ సొల్యూషన్ ఎతుక్కోగలగాలి. తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. భర్త కూడా అమ్మని ఎంత గౌరవిస్తాడో భార్యను అంతే గౌరవించాలి, అభిమానించాలి. ఆ అమ్మాయి కూడా తన అమ్మని ఎంత అభిమానిస్తుందో తన అత్త మామల్ని కూడా అంతే గౌరవించాలి. ఇలా ఇరు పక్షాలు కూడా అంటే విధి లేని పరిస్థితుల్లో తప్పుల్లోకి పోతే తప్పితే తన కుటుంబాన్ని రక్షించగలిగిన కోడలని వాళ్ళనుకొని నా కుటుంబాన్ని అభిమానించగలిగిన అల్లుడని వీళ్లకు తెలిసినప్పుడు చిన్న చిన్న లోపాలని సరిదిద్దుకుంటూ గౌరవించుకుంటూ అభిమానించుకుంటూ ఫ్యామిలీని నిలబెట్టుకోవాలి. అంటే వీటిని ఎలా అంటే ప్రతి చోట మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఏ ఒక్కరి పాత్రను ఎవరు తప్పుగా పోషించకుండా కాపాడుకోగలిగితే ఎవరి పాత్ర తక్కువ కాదు, ఎవరి పాత్ర ఎక్కువ కాదు. ప్రతి పాత్రకు వాల్యూ అనేది అంత అద్భుతంగా ఉంటుంది. ఆ పాత్రల్ని గౌరవప్రదంగా ఒక అంటే నిబద్ధతతో పాటించగలిగితే కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబం హ్యాపీగా ఉంటుందో ఆటోమేటిక్గా అంటే వైబ్రేషన్స్ బయటి వాళ్ళకు కూడా ఎంతో అందంగా కనపడుతుంటాయి. మనం ఆదర్శంగా బతకాలే తప్పితే అనర్థాలను కొని తెచ్చుకునేట్టు ఎవరూ ఉండకూడదు. ఎవరి లోపం వాడు సరిదిద్దుకోవాలి. తప్పు అనే భావన ఎక్కడైనా కలిగినప్పుడు దాన్ని ఒకరికొకరు చెప్పుకోగలగాలి. చెప్పినప్పుడు దాన్ని ఈగోగా తీసుకోకుండా సరిదిద్దుకోగలగాలి. అలా ఉన్నప్పుడు హ్యాపీయెస్ట్ అనేది ఒక ఫ్యామిలీలోనే ఆ మూమెంట్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఎక్కడ తిరిగినా ఏమి చేసినా తన కుటుంబం, తన వాళ్ళు, తన సంఘటిత శక్తి అనుకున్నప్పుడు అంటే ఆ బలము, ఆ ధైర్యము వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము అలా ఆలోచించుకున్నట్లయితే ప్రతి ఫ్యామిలీని ఎవరికి వాళ్ళు రక్షించుకోగలుగుతారు. తప్పులు చిన్న చిన్నవి జరగడం మానవ సహజం. చేతికి 5 వేళ్ళు ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్కరి ఆలోచన తీరు వేరుండొచ్చు, కానీ పొరపాటు ఆలోచన మాత్రం ఉండకూడదు. అది ఉన్నట్లయితే ఆ ఇల్లు సరిదిద్దబడదు, సరిగ్గా నిలబడదు. అందుకని ప్రతి ఒక్కరు ఆత్మావలోకనం చేసుకొని ప్రతి ఇంట ప్రతి పాత్రను ఎవరికి వాళ్ళు నా పాత్ర ఏంటి, నేను ఎలా మెలగాలి అని భావించుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న ఆనందం ఏ సంపదతో తొలతూగదు. అంటే ఈ ఆనందం ముందు మిగతా అన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి అన్నీ ఉంటాయి, కానీ ఆత్మీయత ఆ ఇంట్లో ఇది లేనప్పుడు, ఆ వాతావరణం లేనప్పుడు అన్నీ కోల్పోయినట్టే ఉంటాయి. ఉండి లేనట్టు బతికే కన్నా లేకున్నా ఉన్నట్టు బంధాలతో అనుబంధాలతో హ్యాపీగా బతకొచ్చు. ఇది వరకు రోజుల్లో
డబ్బు కన్నా మనిషి సంపద ఉండటం వల్ల వాళ్ళు ఎంతో ఎంతో ఉన్న వాళ్ళలాగా ఉండేవాళ్ళు. మనం మన పెద్దవాళ్ళని చూస్తున్నాం. కానీ ఆ రోజు పాత చింతకాయ పచ్చడి అంటాం ఈ రోజుల్లో. కానీ అదే ఆరోగ్యకరం అనేది గుర్తించలేకపోతున్నాం. మనకు ఎంతో అడ్వాన్స్‌గా పెరగొచ్చు. కానీ మన పాత సంస్కృతులను మాత్రం మరవకూడదు. అది మరిస్తే భరత భూమిని మర్చినట్టు. అందుకని తప్పకుండా మనం ఆత్మావలోకనం చేసుకుందాం. మనం మన కుటుంబాల్ని రక్షించుకుందాం. హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్, సబ్స్క్రైబ్.